పవన్ కళ్యాణ్ అనే నేను ఈ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతుంది. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. ఎప్పుడూ లేనిది నేషనల్ మీడియా కూడా పవన్ మీద, ఒక సౌత్ ఇండియన్ పొలిటీషియన్ మీద కథనాల తర్వాత కథనాలు రాస్తూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన గెలుపు ఒక సంచలనమే. ఇప్పటిదాకా ఇండియాలో పోటీ చేసిన అన్ని సీట్లు గెలుచుకోవడం, అది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ రెండిట్లలోనూ గెలుచుకోవడం, ఇది స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారి జరిగింది. 2019లో 175 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు గెలిచి, ఆ ఎమ్మెల్యే కూడా తదనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకుని తాను పోటీ చేసిన 2 సీట్లలోనూ ఘోరంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 5 ఏళ్లలో ఈ అద్భుతాన్ని ఎలా సాధించాడు? దీనికి చాలా కారణాలున్నాయి. కానీ నా పర్స్పెక్టివ్లో టాప్ 5 రీజన్స్ ఏంటి? నెంబర్ 5, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. అటు క్యాడర్లోనూ ఇటు ప్రజల్లోనూ జగన్ని ఓడించగలం అనే ఒక నమ్మకం ఏర్పడింది. ఓడించడం ఒక ఎత్తు అయితే, అది దానికోసం పనిచేసే క్యాడర్ దాన్ని నమ్మడం చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని పవన్ చాలా బాగా వంట పెట్టించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన అగ్రెసివ్ అప్రోచ్ తోటి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడము, ప్రభుత్వ యంత్రాంగాన్ని క్వశ్చన్ చేయడము, వారికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడము, తన అగ్రెసివ్ స్పీచెస్ ద్వారా జగన్ గుర్తుపెట్టుకో, అధ్యాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ నువ్వెవడివి? జగన్ నీ నెల పథకాలు చెప్పడానికి నువ్వెవడివి? నీ మంత్రులెవరు? జగన్కి ఒక ప్రత్యామ్నాయం ఉంది అన్న ఒక నమ్మకం అటు క్యాడర్లోనూ ఇటు ప్రజల్లోనూ బలంగా నాటుకునేలా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సెంటర్లో చూస్తే 10 ఏళ్ల తర్వాత కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు. అందుకే 3వ సారి మోడీ అండ్ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగలిగింది 240 సీట్లతో. అక్కడ కాంగ్రెస్ కానీ ఇంక ఏ అపోజిషన్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ, వీరెవ్వరూ బీజేపీని సమూలంగా ఓడించగలం అన్న నమ్మకాన్ని అటు క్యాడర్కి ఇవ్వలేకపోయారు, ఇటు ప్రజలకి ఇవ్వలేకపోయారు. సో ప్రజలు మోడీకి ప్రత్యామ్నాయం లేదు అన్న విషయాన్ని బలంగా నమ్మారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా, చాలా ప్రజ్ఞతతో జగన్ని ఓడించగలం, జగన్ ఓటమి అసాధ్యం కాదు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నాడు. నెంబర్ 4, యూత్. పవన్ కళ్యాణ్కి, జనసేనకి అతిపెద్ద స్ట్రెంగ్త్ యూత్, ఫస్ట్ టైం ఓటర్స్. పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఒక డెమిగాడ్ సిల్వర్ స్క్రీన్పై. తనకున్న క్రేజ్, తను ఎన్నుకునే పాత్రలు చాలామంది అభిమానుల్ని ఆయనకి తెచ్చిపెట్టాయి. అయితే అభిమానం వేరు, పాలిటిక్స్ వేరు. ఈ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో ఆఫ్కోర్స్ 2019లో తను విఫలమయ్యాడనే చెప్పాలి. అక్కడి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ ఈ క్యాన్వాసింగ్ అంతా యూత్కి ఒక పండగ వాతావరణంలా క్రియేట్ చేశాడు. ప్రతి మీటింగ్లోనూ చాలా పవర్ఫుల్ సాంగ్స్ రెడీ చేసి దానికి మ్యూజికల్ కన్సర్ట్ కింద తయారు చేశాడు. ఆ యూత్ యొక్క ఎంతూజియాజం అటు ర్యాలీల్లో కానీ ఇటు సభల్లో కానీ, తన స్పీచెస్కి, జనసేన సాంగ్స్కి యూత్ ఉర్రూతులొగిపోయారు. అండ్ ఇంకొక విషయం, జనసేనకి, పవన్ కళ్యాణ్కి చాలా క్లియర్గా తెలిసింది ఏంటంటే సోషల్ మీడియా. యూత్ అంతా ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతున్నారు. అది ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, స్నాప్చాట్ కానీ. అక్కడ జనసేన మిగిలిన పార్టీల కన్నా చాలా బలంగా ఉంది. వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాటజీ ఒక అద్భుతమనే చెప్పాలి ఈ ఎలక్షన్స్లో. అంటే మిగిలిన పార్టీలు అటు సెంటర్లోను ఇటు స్టేట్లోనూ చాలా డబ్బులు ఖర్చు పెట్టి
ఈ సోషల్ మీడియాని మేనేజ్ చేశారు. ఇక్కడ జనసేన విషయంలో, పవన్ విషయంలో చాలా వరకు ఇది స్వచ్ఛందంగా జరిగింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన అభిమానులు ఈ అగ్రెసివ్ సోషల్ మీడియా స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్లారు. ఇది ఫైనల్ రిజల్ట్స్ మీద చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. నెంబర్ 3 కూటమి. అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఆంధ్రాలో ఈ 3 పార్టీల కూటమి ఏర్పడుతుందని కనీసం ఊహించలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన్ని పరామర్శించడానికి బయటకు వస్తూనే ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో అని ప్రకటించేశారు. కనీసం తన పొత్తులో ఉన్న బీజేపీతో గాని, తన సొంత పార్టీ కేడర్తో గాని ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఆయన చేసిన ప్రకటన ఈవెన్ టీడీపీ వాళ్లకు కూడా షాక్కు గురి చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్తో డీలా పడిన టీడీపీ కేడర్కి ఇదొక నూతనోత్సాహాన్ని నింపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒకే ఒక ఎజెండా తీసుకుని ఆయన అటు బీజేపీని ఇటు టీడీపీని అలయన్స్ కొప్పించడం ఈ విజయానికి తొలి అడుగైంది. ఇది ఆయన రాజనీతిజ్ఞకు ఒక తార్కాణం. అనౌన్స్మెంట్ అయ్యాక అటు బీజేపీ పెద్దల్ని ఒప్పించడానికి ఆయన చాలానే కష్టపడ్డాడు. ఫైనల్లీ బీజేపీ కూడా ఈయన విజన్కి, ఈ ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని నమ్మింది. తాను సీట్లు వదులుకుని బీజేపీని ఎలాగైనా ఈ కూటమిలో చేర్చుకోవడంలో ఆయన సఫలీకృతం అయ్యాడు. తద్వారా మోడీ క్రేజ్ని, ఇక్కడ లోకల్గా చంద్రబాబు నాయుడు విజన్ని, తన చరిష్మాని, ఈ మూడిట్లని ఒక డెడ్లీ కాంబినేషన్ కింద తయారు చేశారు. నెంబర్ 2 గ్రౌండ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం, తనకున్న బలాలు బలహీనతలు పర్ఫెక్ట్గా అంచనా వేయడం, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ముందుకు వెళ్ళడం. 2019 ఎలక్షన్స్లో ఘోర ఓటమి చవిచూశాక ఆ తర్వాత 2-3 ఏళ్లు కూడా జనసేన పార్టీ పరంగా కేడర్ని పెద్దగా బిల్డప్ చేసుకోలేకపోయింది. అయితే అప్పటికే 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎప్పటి నుంచో ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్తో 3 సార్లు అధికారం చేపట్టి 4వ దానికి ఎక్కుపెట్టిన చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుంటే జనసేన అటు సంస్థాగతంగా కానీ ఆర్థికంగా కానీ ఆ 2 పార్టీలతోటి కంపేర్ చేయలేని స్థితిలో ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన క్యాడర్కి, తన అభిమానులకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ముందు 24 సీట్ల నుంచి 21 సీట్లకి తగ్గినా కూడా తను ఎందుకు తగ్గాడో, తన ఎగ్జాక్ట్ బలాబలాలు ఏంటి, ఒకసారి గవర్నమెంట్లోకి వస్తే ఆ తర్వాత జనసేనని ఎంత బాగా సంస్థాగతంగా అభివృద్ధి చేయొచ్చు అన్న విషయాన్ని తన నాయకులకి, క్యాడర్కి, అభిమానులకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి కాపు కురువృద్ధులు ఎన్ని లేఖలు రాసినా తన స్ట్రెంగ్స్, తన వీక్నెసెస్ క్లియర్గా అర్థం చేసుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని తీసుకున్న 21 స్థానాల్లో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్లో 100% స్ట్రైక్ రేట్తో నెగ్గి ఒక చరిత్ర సృష్టించడం పవన్ కళ్యాణ్కే చెల్లింది. ఇప్పుడు 3 మంత్రులు చాలా కీలక శాఖలు లైక్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, సివిల్ సప్లైస్, టూరిజం అంటే చాలా స్కోప్ ఉన్న ప్రజలకు దగ్గరగా ఉండే శాఖలు తీసుకోవడం ద్వారా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో తను ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడనడంలో, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక బలీయ శక్తిగా అవతరిస్తుందనడంలో ఎట్లాంటి సందేహం లేదు. నెంబర్ 1 రీజన్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో ఆయనకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ చాలా వినూత్నంగా ఉన్నాయి. ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన ఒక పవర్ స్టార్ని చేశాయి. అతి సాదాసీదాగా ఉండడం, ఆయన చూపించే సింప్లిసిటీ, ఆయన వ్యక్తిత్వం ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాయి. తమ కోసం ఆలోచించడానికి ఒక నాయకుడు ఉన్నాడు అన్న భరోసాని ఆయన కల్పించగలిగారు. తన సొంత డబ్బులతో కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున ఇవ్వడం అతన్ని సామాన్య ప్రజానికానికి మరింత దగ్గర చేసింది. ఆయన చూపించిన తెగువ, మొండితనం, 10 ఏళ్ల పైన ఉన్న రాజకీయ ప్రస్థానంలో ఆయన చూపించిన నెవర్ సే డై యాటిట్యూడ్, ఎప్పటికప్పుడు తనను తాను ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా మలుచుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక
గళం గట్టిగా వినిపించడం, వ్యవస్థల్ని ప్రశ్నించడం ఆయన్ని సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా పెద్ద హీరోని చేశాయి. అందుకే స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎవ్వరూ అచీవ్ చేయని ఒక రికార్డు ఆయన సొంతమైంది. వచ్చే 5 ఏళ్లలో ప్రజలపై ఆయనకున్న కమిట్మెంట్ చూస్తుంటే ఇంకా ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తాడని గట్టిగా నమ్మగలుగుతున్నాం. హ్యాట్స్ ఆఫ్ పవర్ స్టార్, హ్యాట్స్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హ్యాట్స్ ఆఫ్ జనసేనాని, హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ TRK.